చాలా రోజుల తర్వాత కొద్దిగా టైం అనేది మొబైల్లో స్పెండ్ చేశానని చెప్పుకోవచ్చు. మామూలుగా నేను ఈ మధ్యలో వర్క్ చేస్తూ 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 కనీసం మొబైల్లో ఏదైనా చూద్దామా మూవీ, లేకుంటే ఏదైనా న్యూస్ చూద్దామా అని ఆలోచించలేదు. ఎందుకంటే పని అలా ఉంటుంది, ఎక్కువ వీడియోలు షూట్ చేస్తుంటాను. ఈరోజు కొద్దిగా న్యూస్ అనేది చూశాను, కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లాగా కొద్దిగా సరదాకి చూశాను. కొద్దిగా న్యూస్, అప్పుడప్పుడు పాటలు వింటాను. ఒకప్పుడు బీటెక్ మళ్ళీ గుర్తుకొచ్చింది. బీటెక్ కాలేజ్లో నైట్ పూట ఏదైనా మూవీ చూసేది. ఫ్రెండ్స్ అయితే కొంతమంది ల్యాప్టాప్లో మూవీస్ చూసేది. అందరూ ఇట్లా పండుకొని ఇట్లా అందరూ సూపర్ ప్రభాస్, సూపర్ పవన్ కళ్యాణ్, సూపర్, ఇంకా ఏమన్నా హిందీ లవ్ స్టోరీస్ చూస్తుండ్రి మా ఫ్రెండ్స్. నేనేదో మంచి మంచివి ఇక్కడ తెలుగు పిక్చర్స్ చూస్తుంటే యూట్యూబ్లో, మన యూట్యూబ్ది వాళ్ళేమో ఐబొమ్మకి వెళ్ళి ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి మంచిగా సినిమాలు చూస్తారు, అలానే చదువుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, మంచి మంచి జాబులు చేస్తున్నారు. నేను యూట్యూబ్లో న్యాయంగా వీడియోస్ చూశాను. ఏవి చూశాను మనకు తెలుసు, పాత సినిమాలే, చూసిన సినిమాలే చూడడం. ఇక్కడ చాలా ఉన్నాయి ప్రభాస్ సినిమాలు, మిర్చి, మగధీర, ఇట్లా ఇంకా లీడర్, ఠాగూర్, ఇట్లా ఏవేవి యూట్యూబ్లో ఉన్నాయో అవన్నీ చూసేది. ఎలాంటి వెబ్సైట్ పోకుండా మా ఫ్రెండ్స్ ఏ వెబ్సైట్లో చూసి మంచిగా సినిమాలు, అందరూ హ్యాపీగా స్నాక్స్ తినుకుంటా, గోబీస్ తినుకుంటా, నూడిల్స్ తినుకుంటా, కూల్ డ్రింక్స్ తాక్కుంటా అన్నీ తాగుతారు. మళ్ళీ సన్నగా ఉంటారు కొందరే లావుగా ఉంటారు. ఇవి ఏమీ పట్టింపులు ఏం కాదు, ఓకే చెప్దామని చెప్పా. నేను తిండి టైంకి తింటాను, నాలాగా ఎవరు టైంకి తినలేరు. దాదాపుగా 7 o'clock మెస్, 7 o'clock కల్లా నేను మెస్లో ఉంటాను. నా టైమింగ్స్ అలా ఉంటాయి. స్టార్టింగే తినాలి, గరం గరం తినాలి, మంచిగా తినాలి అని అలవాటైంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది ఒకేసారి వచ్చేది 8 o'clock, 8:30కి, 9కి, 8 o'clockకి వచ్చేది, 7:40కి అట్లా. ఏదైనా మంచిది పెడితే నైట్ టైంలో నాకు తెలిసి సమంగా గుర్తులేదు, ఏదో పెడుతుండ్రి, చికెన్ అనుకుంటా, చికెన్ పెట్టకుండ్రి. నైట్ టైం ఏదైనా మంచి కూర పెడితే, కర్రీ, ఆకలి అయితే వచ్చి తింటుండ్రి. తర్వాత వాళ్ళు ఏదైనా చదువుకోవాలనుకుంటే చదువుకునేటోళ్ళు, మంచిగా చదివేతోళ్ళు వాళ్ళే మంచిగా ఏదైనా హ్యాపీగా అన్ని డిస్టర్బెన్స్ మర్చిపోయి ఇలా మూవీసు, ఏదైనా యూట్యూబ్లో ఎవరైనా ఇంటర్వ్యూస్, ఇంకా ముఖ్యంగా గేమ్స్ ఆడేటోళ్ళు, పబ్జీ ఇలాంటివి. ఇక్కడ నేనేమో యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. కొద్దిగా అనుకోలేదు ఇలా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతానని. పండుకునేటప్పుడు నేను చూసేది యూట్యూబ్ ఛానల్, ఏదైనా న్యూస్ చూసేది, ఇలా జరిగింది, ఇలా పాలిటిక్స్ ఉన్నాయి, ఇలా మూవీస్ తీయబోతున్నారు, పెద్ద పెద్ద మూవీసు, ఇంకా ఇట్లా పాటిస్తుండి. అప్పుడప్పుడు క్రికెట్ చూసేతోని. ఇక్కడ క్రికెట్ కూడా నేను రెగ్యులర్గా చూడకండి, ఎందుకంటే దాని పేరు జియో స్టార్ ఉంది, అది లేదు నా కాడ యాప్. ఇట్లా యూట్యూబ్ ఛానల్ అనేది చూస్తుంటే ఎవరిదన్నా ఫోను క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు చూస్తే నేను చూస్తుంటే ఇట్లా హ్యాపీగా అందరూ హ్యాపీగా గడిపేతోళ్ళు, నేను కూడా హ్యాపీగా గడిపాను. కొద్దిగా నేను న్యాయంగా యూట్యూబ్ ఛానల్లో మూవీసు, ఇంటర్వ్యూసు చూశాను. ఇలా కలలు కన్నాను, నేను ఎలా ఏం చేస్తాను రేపు ఫ్యూచర్లో. ఫస్ట్ ఇయర్ వచ్చా, సెకండ్ ఇయర్ వచ్చా, థర్డ్ ఇయర్ వచ్చా, ఫోర్త్ ఇయర్ వచ్చా, ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందో అని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ సరదాకి హ్యాపీగా బయటికి వెళ్ళి ఇవన్నీ ఉంటుండే. నైట్ టైంలో మాత్రం మొబైల్ చూసి ఏదైనా మోటివేట్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడి నైట్ టైంలో పండుకునేది. మంచిగా
2 చపాతీలు ఏమో పెట్టేటోళ్ళు. అన్నీ పాటించినా కూడా కొద్దిగా ఇంకా ఇవన్నీ వదిలిపెడితే చాలా రోజుల తర్వాత మొబైల్ అనేది వాడడం జరిగింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియనిది కూడా తెలుస్తుందని కొద్దిగా రిలాక్స్ కూడా సరదాకి. ఇది మళ్ళీ బీటెక్ డేస్ ఇప్పుడు ఎలా జరిగింది ఈరోజు. మనకు ఊక ఉండబుద్ధి కాదు, ఏదో ఒక పని చేసుకుంటా పోవాలా. మా ముత్తాత కూడా ఇంతే, ఏ ఊకుండడు. అడపోయి మట్టి మోదామా, ఎడపోయి రాళ్ళు మోదామా అంటాడు. అలానే నా పరిస్థితి కూడా అయింది. నేను ఊక కూర్చునేటట్లేను, వీడియోలు తీస్తూనే ఉన్నాను. ఈరోజు మాత్రం అవి ఇవి న్యూస్ ఫాలో అయ్యాను. కొద్దిగా హ్యాపీగా ఉంది, ప్రెజర్ లేదు.